రైసులాడమ్మా మళ్ళీ రావటం మానేశారేంటి మరి చర్చికి రాలేదు? పోయిన సంవత్సరం వచ్చారు మళ్ళీ రాలేదు. రా సంతోషం. ఇవాళ ఎక్కువ మంది ఉన్నారేంటి? డిసెంబర్కి వస్తారా? వందనాలు వందనాలు వందనాలు. బాగున్నావా? వందనాలమ్మా. మీ పేరేంటి? వెంకట నరసమ్మ. మీ పేరు నాయన? ఇచ్చయ్య. అవును వచ్చారు ఆ రోజు. అదిగో కేశవులు. ఎక్కడ కొడుకులు ఏం రాలేదు, నేను వదిలేశారు. అదే చెప్పా పోయిసారి. మరి ప్రభుని నమ్ముకున్నారా? ప్రార్థన చేసుకుంటారా? బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? ఎందుకు చదువుకోవాలా మరి? నీ పేరేంటమ్మా? రూత్. నీకెంతమంది పిల్లలు? ఒక అమ్మాయా? ఏం పని చేసుకుంటావు అక్కడ? ఇక్కడనా? మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? వీళ్ళందరూ చూసుకోవడానికా? మరి ఎవరు తెలుసు ఇక్కడ? ఎవరు తెలీదా? వచ్చే యేసుప్రభు ప్రాణం చేద్దాం, తగ్గిపోద్ది. మరి ఇంకే యేసు గొర్రె పిల్లను గొర్రె పిల్లను నేను దినదినము చనిపోవసున్నాను. చనిపోయారా? కొడుకు నా మాట వినలే. ఆ ఫాదర్లు ఏం చేసారు? డబ్బు దోసుకుతింటాం మొదలు పెట్టి. చూడయ్యా, ఏ మనుషుడు నమ్మదగినోడు కాదు. మాస్టర్లు అన్నా కూడా మనుషులమే. దేవుడు నమ్మదగినోడు. దేవుడిని వదిలిపెట్టకూడదు. దేవుడిని వదిలిపెట్టనది ఫాదర్లు అట్లా చేయటం నాకు నష్టం. నా చెబుతూ వదిలేయి, వాళ్ళని వదిలేసుకో, ప్రభుని పట్టుకో. என்ன பேரு? ரூபேண்ணா. அப்பா உன் பேரு? விக்கி. என்ன பண்றீங்க? ஓ, இந்த கடையில் மூடி வச்சிருக்கீங்க. போன மாதிரி. ஆமா ஆமா. சீதாவுடையப்பா என்ன பேரு? படிக்கிறியா இல்லையா? என்ன படிக்கிற? நிக்காது, நல்லா படி. ఎవరు తాగేది? ఎవరు? నువ్వుగా తాగుతున్నావు. పోయినసారి చెప్పాను, ఒళ్ళంతా పాడు చేసుకుంటున్నావు. మళ్ళీ అండవరే ప్రభా, నీ ప్రేమలు వస్తాను కదా నాయన. ఈ ప్రేమలు అప్పగించుకుంటున్నాం. పనుల నిమిత్తమై ఇల్లు వదిలి, ఊరు వదిలి
ఈ రోడ్ల మీద నాయన ఈ షడ్డులు వేసుకొని ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకుంటున్నారు. మీరు ఒక్కొక్కరిని చూడు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ప్రేమ కలిగిన దేవుడవు. మాలాంటి వారిని ప్రేమించడం కొరకు పరలోకం వదిలిపెట్టి వచ్చావు. ఈరోజు అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి నీ దీవించున్నాయన, గొప్ప రక్షణ దయచేయము. ఈ లోకంలో మాకు ఏమున్నా లేకపోయినా ఈ లోకం విడిచినప్పుడు నిరంతరమైన పరలోక రాజ్యం మాకు ఇచ్చే దేవుడిగా ఉన్నావు కనుక నిన్ను నమ్మటానికి, నీ నామంలో ప్రార్థించుకోవడానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు సౌఖ్యంగా ఉండడానికి సహాయం చేయము. ఎవరైతే అనారోగ్యాలు ఉన్నాయో నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన అనారోగ్యమును ముట్టి నువ్వు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలుగు చేయను ఆయన. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వారిని కనికరించు, ఆరోగ్యం దయచేయము. వాళ్ళు చేసుకుంటున్న పని పాటల్లో దీవెన దయచేయము. నిజదేవుడిగా నాయన అనుదినము నీతో ప్రార్థించుకునే అవకాశమును, నిన్ను నమ్మిన ఆయన నీవు చేసే మేలును అనుభవించే కృపలను వీరికి దయచేయమని. చిత్తమైతే క్రిస్మస్ రోజున ఆయన వీరందరూ మళ్ళీ మందిరానికి రావడానికి, మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయం. ఈ రాత్రి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామములో చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీరు క్రిస్మస్ రోజు రండి, నేను ఎవరినో పంపిస్తాను. అందరికీ వందాలండి. వస్తాం. తినండి భోంచేయండి. இவரு ஓமையா? ஆமா. இவர் என்ன வேலை பண்றாரு? அவங்க இங்க என்ன வேலை விட்டாங்களோ செஞ்சாங்களோ. ప్రభాని ప్రేమల హస్తాలను అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ భార్య భర్తలు దీవించు కష్టపడుతుండగా వారి మనసులో తండ్రి గొప్ప దేవుడిగా నిన్ను గుర్తించినట్లు వారి మనోనేత్రాలు తెరిచి నీ రాజ్యానికి వారసులుగా చేసుకో. క్రీస్తునామములో చున్నాం తండ్రి. என்னாச்சு? ஐயோ, இது அவர் அப்பாவா? இதுல இருக்காங்களா? ஐயோ, என்னாச்சு? பேர் என்னப்பா? பார்த்திபன். என்ன பண்ற? கடல் உட்காரியா? ஸ்கூலுக்கு போறியா? என்ன படிக்கிற? 10வது படிக்கிற. நல்லபடி ஆண்டவர் ஆசீர்வதிப்பார். இந்தப்பா சாப்பாடு. यीशु मसीह का जानते हैं आप? यीशु मसीह का जानते हो? जानो? मालूम है? हाँ, परमेश्वर है ना? या क्या है? क्या लगा? ఏ ఊరు? నెల్లూరా? సాపలియా? మళ్ళీ తింటారా? వద్దా? ఇందాక உங்க பேர் என்னம்மா? பேர் சொல்லுங்க. உங்க பேர்? కంజమ్మ. నీ పేరు? నాగేంద్రం. రావులమ్మ. నీ పేరమ్మా? నాగమ్మ. తిను. నీ పేరమ్మా? సాలమ్మ.
మరి పిల్లలందరూ ఎక్కడ, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ? తిన్నావా? ఏం తిన్నావమ్మా? మరి నా పెట్టకుండా తిన్నావే? నీకు ఎంతమంది పిల్లలు? అయ్యో, నీకమ్మా పిల్లలు కూడానా? ఎందుకు యాక్సిడెంట్లు అయినాయి? యేసుప్రభు నమ్ముకున్నారా? గొప్ప దేవుడు అమ్మా ఆయన. యేసయ్య నిజ దేవుడు, గొప్ప దేవుడు. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని పలకరించి రమ్మని పంపించాడు మమ్మల్ని. మీరు ఎవరో మాకు తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు. మీరు మీ బాధలు తెలుసు. ఇది మీరు చెప్తుంటే మాకు వినడానికే బాధగా ఉంది. మరి మీరు ఎట్ట భరించుకుంటున్నారు? పిల్లలు చచ్చిపోతే, ఇంటి ఆయన చచ్చిపోతే ఎట్లా ఈ కళ్ళ ముందు? అయ్యయ్య, ఆ ముఖంలోనే కనపడుతుంది ఆ దుఃఖం అంతా. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభా, ఈ సహోదరులు చూడయ్యా, భర్తలు చనిపోయి, బిడ్డలు చనిపోయి, కష్టపడి వారి పనులు చేసుకొని బిడ్డలు చదివించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ నడి రోడ్డు మీద ఉంటున్నాయినా ఇళ్లలో పనిచేస్తుండగా వారి చేతి పనులను దీవించు, వారికి సరైన రాబడి ఉండడానికి సహాయం చేయము. తిరిగి వెళ్ళినప్పుడు నీ కాపుదల దయచేయము. గొప్ప దేవుడిగా, నిజ దేవుడిగా నీ నామంలో ప్రార్థించి, ఈ లోకంలో మాకు ఇల్లు వాకిలు లేకపోయినా మా కోసం పరలోకం సిద్ధపరిచావు కదా. నీ రాజ్యంలో ఆకలి దప్పకలేని ఆ రాజ్య వారసులు ఉన్నట్లుగా మీరు ఒక్కొక్కరిని నీవు దర్శించి మాట్లాడమని క్రీస్తునామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, వందనాలమ్మా. ஏன் அங்கே இருக்கீங்க? சாப்பிடுங்க. இங்கோடி இந்த பேர் என்ன? వీరమణి. సాపుడుగా. పరిశుద్ధునికి వందనాలయ్యా, నీ ప్రేమల హస్తాలకు అప్పగించుకుంటాం. ఈ క్రిస్మస్ సందర్భంగా నీ ప్రేమను పంచడానికి నువ్వు కొద్దిమందిగా నాయన మా దగ్గర ఉన్న కొద్ది వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చాము. వీరితో మాట్లాడుతుంటే వారి బాధలు కష్టాలు వింటుంటే తండ్రి, ఇటువంటి వారిని కూడా నువ్వు ప్రేమించావు కదా. వీరు కూడా నాయన ఇందులో నేను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నేను ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఎరగని వాళ్ళు ఉన్నారు. ఒక స్థిరమైన సేవ ఇక్కడ చేయడానికి మాకు సహాయం దయచేయి. ఎవరెవరికి ఒక ఫుడ్ పాకెట్ ఇచ్చామో, లేక ఒక వస్త్రం పంచాము, వారి హృదయాలలో తండ్రి నీ ప్రేమ పుట్టడానికి, నీ నందు విశ్వాసం కలగడానికి, వారికి నోరు విప్పి మేము చెప్పకపోయినా నీ ప్రేమను కనపరచడానికి ప్రయత్నించుండగా నీ గొప్పతనాన్ని గుర్తించినట్లు వారి మనోనేత్రాలు తెరువమని క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్.